హాయ్ ఫ్రెండ్స్. జ్యోతి, జీవన కంగారు పడుతూ ఇంటికి వస్తారు. ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని జ్యోతి నుంచి ప్రామిస్ తీసుకుంటుంది జీవన. జ్యోతి, జీవన రావడం చూసి ఆనంది జ్యోతమ్మ అని పిలుస్తుంది. అమ్మ, కుట్టి వస్తోంది, నువ్వు ఆగొద్దు, ముందు లోపలికి పద, ఎవరితో ఏం చెప్పొద్దు. అమ్మ, ఇచ్చిన మాట గుర్తుంది కదా, నీ కూతురు నీకు కావాలంటే నా మాట వినాలి అమ్మా, ప్లీజ్ అంటుంది జీవన. ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏసీ కారులో వచ్చారు కదా, ఇంతగా చెమటలు పట్టా ఏంది జ్యోతమ్మ? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది ఆనంది. జీవన జ్యోతిని లోపలికి రా అని పిలుస్తూనే ఉంటుంది. నీతో తర్వాత మాట్లాడుతాను కుట్టి అని వెళ్ళిపోతుంది జ్యోతి. జ్యోతమ్మకి ఏమైంది, ఇలా వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది ఆనంది. లోపలికి రాకుండా కుట్టితో మాటలేంటమ్మా అంటుంది జీవన. నువ్వు మాట్లాడకుండా లోపలికి నడువు అంటుంది జ్యోతి. అప్పుడే హైమావతి వస్తుంది. వెళ్ళింది గుడికే కదా, ఇంత ఆలస్యమైంది ఏమిటి అని అడుగుతుంది. జీవన హైమావతితో కూడా మాట్లాడనివ్వకుండా అమ్మ, లోపలికి పదాం పద అంటుంది. మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతారేంటి అంటుంది హైమావతి. ఎగ్జామ్స్ రాసి టైడ్ అయిపోయాను అంటుంది జీవన. యాక్సిడెంట్ ఎవరు చేసినారు అనేది మాకు తెలీదు సిఐ గారు, లక్కీగా ఒక అమ్మాయి సేవ్ చేసిందంట అని చెప్తాడు శశికాంత్. ఎవరైనా సరే ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకు కోలుకోవడానికి 24 గంటలు టైం ఇచ్చారు. అదే 24 గంటల్లో వాడు కళ్ళు తెరవడానికి కట్టే ముందే వాడికి ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళు నా కళ్ళ ముందు ఉండాలి. నా కొడుకును యాక్సిడెంట్ చేసి సహాయం కూడా చేయకుండా ఒక వస్తువులా వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళెవరో తెలియాలి, వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి అని సునంద అంటుంది. జ్యోతి బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నా కూతురు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని జాలి లేకుండా చావు బ్రతుకుల మధ్య వదిలేసి వచ్చాను. ఇదంతా చేసింది నేనేనా? అతను కూడా ఒక కన్నతల్లి బిడ్డే కదా, ఆ అబ్బాయికి ఏమన్నా జరిగితే కన్నతల్లి కడుపు కోతే కదా అని బాధపడుతూ ఉంటుంది. అక్కడికి ఆనంది వస్తుంది. తను సేవ్ చేసిన వ్యక్తి గురించి చెప్తుంది. ఎవరో యాక్సిడెంట్ చేసి జాలి లేకుండా వదిలి వెళ్ళిపోయారని చెప్తుంది. ఇదంతా వింటున్న జీవన అతను బతికితే చాలు అని ఆనందితో జ్యోతిని మాట్లాడనివ్వకుండా లోపలికి తీసుకువెళ్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర సూర్య మాట్లాడిస్తున్నా పలకకుండా ముభావంగా ఉంటుంది జ్యోతి. యాక్సిడెంట్ గురించా అని బయట పడబోతుంది. జీవన కోపంగా సైగ చేస్తుంది చెప్పొద్దు అని. జ్యోతి రూమ్లో కూర్చొని, నేను చేయలేని పని కుట్టి చేసింది, అది చాలు, కుట్టిని పద్మమ్మ చాలా మంచిగా పెంచింది అని అనుకుంటుంది. అతను ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని అనుకుంటుంది జ్యోతి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.